ఓట్ల పండుగ కోసం సొంతూరుకి వెళ్లే వారితో హైదరాబాద్ ఎల్బీ నగర్ కిటకిటలాడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భాగ్యనగర్ నుంచి సొంతూళ్ళకి వెళ్లే వారితో ఎల్బీ నగర్ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎల్బీ నగర్ బస్ స్టాప్ పరిసర ప్రాంతాలంతా కూడా సాధారణంగా ఈ ప్రాంతంలో ఈ సమయంలో అంటే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలు 8:30 వరకు కూడా చూస్తే కేవలం ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు, బిజినెస్ నుంచి వచ్చే వాళ్ళతో 2 వీలర్స్ కావచ్చు, అదేవిధంగా కార్ల రద్దీ మాత్రమే ఉంటుంది. కానీ ఈ రోజు చూసినట్లయితే కనుక ఇక్కడంతా జనసందోహం ఉందని చెప్పొచ్చు సొంతూళ్ళకి. ఎందుకంటే రేపు తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఉండడం, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు రెండు ఉండడం. ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్లో చూసినట్టయితే కనుక ఇక్కడ సొంతంగా ఇక్కడ ఉండేవారి కంటే కూడా ఇతర ప్రాంతాల నుంచి అంటే వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ అనేక రకాల కారణాలతో అటు వ్యాపారం కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగం, ఇలా అనేక కారణాలతో భాగ్యనగరానికి అనేక ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారంతా కూడా సొంతూళ్ళకు పరిణమవుతున్నారు. దాదాపు 3 రోజుల నుంచి చూసినట్లయితే కనుక అటు గురువారం సాయంత్రం నుంచి కూడా ఎల్బీ నగర్ ప్రాంతం అంతా చాలా రద్దీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం, ఎందుకంటే ఇప్పటికే రిజర్వేషన్లు అన్నీ పూర్తయిన నేపథ్యంలో అటు ఆర్టీసీ కూడా తాజాగా మరిన్ని వెహికల్స్ అయితే ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బస్సులనే టికెట్లు ఇస్తున్నారని తెలిసి చాలామంది నేరుగా బస్ స్టాప్కి రావడం, వారు ఇక్కడ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు ఆర్టీసీ వైపు నుంచి కూడా ఏ బస్సులు ఎక్కడ అవుతున్నాయనే సమాచారాన్ని ఇస్తున్నారు. మరోవైపు వేసవి కాలం కావడంతో టెంట్స్ సైతం ఏర్పాటు చేసి, కుర్చీలను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఎవరైతే వెళ్తున్నారో దాదాపుగా 2 నుంచి 3 గంటల సేపు సైతం ఎదురు చూడాల్సిన పరిస్థితి. బస్సు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అటు ట్రాఫిక్ కావచ్చు, మరోవైపు బస్సులు రద్దీగా ఉండడం, కాస్త ఖాళీగా ఉన్న బస్సు ఎక్కుదాము అని జనం సైతం ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే చాలా రద్దీగా ఉంది. వచ్చి ఎదురు చూసే వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇటు చైర్లను సైతం ఏర్పాటు చేస్తారు. మరీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే కనుక చిన్న పిల్లలను తీసుకొని కూడా అనేక మంది సొంతూళ్ళకు పయనం అవుతున్నారు. ఈరోజు ఆదివారం కావడం, రేపు నేరుగా పోలింగ్ ఉన్న నేపథ్యంలో రేపు ఉదయానికల్లా తమ సొంతూళ్ళకు వెళ్లేందుకు ఇటు ఖమ్మం కావచ్చు, అదేవిధంగా నల్గొండ లాంటి ప్రాంతాలకు బయలుదేరే వాళ్ళంతా కూడా ఇప్పుడు బయలుదేరి వెళ్ళడం. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసినట్లయితే కనుక అటు నెల్లూరు కావచ్చు, గుంటూరు కావచ్చు, ఆయా ప్రాంతాలకు వెళ్లే వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వచ్చే బస్సుల కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చిన్నపిల్లల్ని సైతం ఇక్కడ పెట్టుకొని బస్సు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. దాదాపు సాయంత్రం 7 గంటల నుంచి కూడా బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టు. మరి కొంతమంది సొంతంగా వాహనాలను సైతం తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఇక ఇప్పటికే పలువురు బైక్ల మీద బైక్లు తీసుకొని సైతం వాళ్ళు సొంత ఊర్లకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఊర్లకు కూడా కొంతమంది బైకులు తీసుకుని వెళ్ళి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని బస్కి రావాలని సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రైవేటు వాహనాల్లో సైతం రద్దీ చాలానే ఉంది. అనేక మంది సొంత వెహికల్స్తో వెళ్ళే వాళ్ళు సైతం ఈ ప్రాంతంలో ఆగి ఎవరైనా అటువైపు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తారా అని సైతం చూసినటువంటి పరిస్థితి. అయితే ఓటు హక్కును వినియోగించడం అనేది ప్రాథమిక బాధ్యత అని, ఓటేయడం ద్వారా మాత్రమే మనకు సరైన న్యాయం జరిగేలా ప్రశ్నించవచ్చు అన్న అభిప్రాయంతోనే చాలామంది ఇక్కడ నుంచి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. తామంతా ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎంత రద్దీ ఉన్నా సరే తప్పనిసరిగా సొంతూళ్ళకు వెళ్తామని ఎప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఓటు స్టూడియో.